వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు మూతబడుతున్నాయి. తెలుగుదేశం పార్టీని ఇంటికి పంపిద్దాం అనుకుంటే ఇప్పుడు వీళ్ళు ఇంటికి వెళ్తున్నారు. కుప్పంలోని పార్టీ కార్యాలయం అక్కడ వాళ్ళందరూ వెళ్ళిపోయి తెలుగుదేశంలో చేరిపోతే వైసీపీ అక్కడ ఖాళీ అయితే ఇప్పుడు తాజాగా మైలవరం వసంత కృష్ణ ప్రసాద్ ఇప్పటిదాకా అక్కడ పార్టీ కార్యాలయం నడిపారు. ఆ వసంత కృష్ణ ప్రసాద్కి దఫా సీట్ ఇవ్వకుండా అక్కడే ఉన్నటువంటి సామాన్యుడైనటువంటి వ్యక్తికి సీట్ ఇస్తే ఎవరైతే తిరుపతిరావు సర్నాల తిరుపతిరావు చివరికి అతన్ని ప్రకటించాక ఆ పార్టీ నాయకుడు నాగిరెడ్డికి చెందిన భవనంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. భారీ హోర్డింగ్లు ఏర్పాటు చేసి అక్కడి నుంచే ప్రచార కార్యక్రమాలు పార్టీ కార్యకలాపాలు కూడా నిర్వహించారు. ఇప్పుడు ఆ కార్యాలయ నిర్వహణ ఖర్చులు అప్పటిదాకా అధిష్టానం భరించింది. అయితే ఎన్నికల్లో 42,000 ఓట్ల పైచిలకు తేడాతో నియోజకవర్గంలో పార్టీ ఓడిపోయినటువంటి నేపథ్యంలో 2 నెలలుగా కార్యాలయ నిర్వహణ సందిగ్ధంలో పడింది. ఎన్నికలకు ముందు నియమించిన 3 పరిశీలకులు ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో పోటీ చేసిన అభ్యర్థికి నిర్వహణ భారంగా మారడంతో కార్యాలయాన్ని మూసేశారు. ఈ క్రమంలో శనివారం రాత్రి కార్యాలయంలో ఉన్న ఫ్లెక్సీలు హోర్డింగ్లు కూడా తీసేశారు. ఆర్థిక వనరులు సమకూర్చుకోగలిగిన ఇన్ఛార్జ్ వచ్చే వరకు ఇక అంతే సంగతులు అంటూ కార్యకర్తలు చెప్తున్నారు. తద్వారా ఇప్పుడు ఏ నియోజకవర్గాల్లో నాయకులు సీరియస్గా తీసుకుంటే పార్టీ కార్యాలయాలు ఉంటాయి, లేకపోతే కార్యాలయాలు మూత అన్నటువంటి తప్పదు.